దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరి ఇంత చలిలో కూడా త్వరగా మీ పనులు ముగించుకుని ఈ విలువైనటువంటి సమయంలో ఆ రక్షకుడు గురించినటువంటి మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలండి. నమస్కారానికి ప్రతి నమస్కారం. మరి కొంతమంది చెప్పలేదేమో, నా మీద కోపమా? పరీక్ష రాసిన ప్రతి ఒక్కడు పాస్ అవడంట. యేసుబాబుని నమ్ముకున్నవాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం వెళ్ళడంట. నేనంటే కోపం ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి వందనాలు. అవి నవ్వుతున్నారంటే కొంతమందికి ఉంది లోన. దేవునికి స్తోత్ర. కనుక చాలా మంచోళ్ళు మీరు, చక్కగా నవ్వుతారు, నవ్వుతూ వింటారు. ఇంత టైం ఎప్పుడు ఉండరు మీరు, నాకు తెలుసు. మన అరగంట వాక్యమే కదా, అరగంట సమయమే కదా. ఇదే ఇంట్లో జరుగుతుంది. వారానికి ఒకసారి ఒక అరగంట. ఆ అరగంట సేపు కూడా లాక్కొని పీక్కొని ఒత్తిడిలోకి అయిపోద్ది సమయం. వచ్చిన 10-15 నిమిషాలు వినేసి కంగారుకి వెళ్ళిపోతారు. మీరు ఈరోజు ఎంత సంవత్సరానికి ఒకసారి కదండి, మేము కూడా అర్థం చేసుకున్నాం. మీరు అంత చల్లిని అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఏయో 2 మాటలు విందామనే ఓపికతో కూర్చున్నాం. ఈరోజు చాలా సంతోషం ఏంటంటే అవ్వమ్మ గారు కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇంచుమించు నాకు తెలిసి సంవత్సరం అవుతుంది ఆవిడని చూసి నేను. కనుక చాలా మంచిది. ఇలాగే ప్రతి ఆదివారం రాగలిగితే మంచిది. హల్లెలూయా. మరి ఇంచుమించు 24 సంవత్సరాలు బట్టి ఇదే ప్రాంతంలో దేవుని పరిచర్య జరుగుతుంది. పెదపల్లి నుంచి వచ్చి మరి ముందు వచ్చినటువంటి మనకి మందిరానికి స్థలం ఇవ్వలేదు, కానీ వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరినో గుర్తించారు మన నాయకులు. అయినప్పటికీ చాలా పోరాడాను. ఈ గ్రామంలో దేవుని మందిరం కట్టాలని చాలా సాయశక్తులు ప్రయత్నం చేశాను. నాన్నగారు ఉన్నప్పుడు కానించి 27 సంవత్సరాలు అంటదిగో అమ్మగారు చెప్తున్నారు సాక్ష్యం. అయినప్పటికీ ఏదో ఒక సమయంలో మనకు దేవుడు అవకాశం ఇస్తాడు. మనం కంగారు పడవలసిన పని లేదు. ఒక చక్కని మందిరం ఇక్కడ మందిరంలో చేసుకుంటాం ఈసారి క్రిస్మస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదానికి సమయం ఉన్నది కనుక ఆ సమయాన్ని బట్టి మనము ముందుకు వెళ్దాము. మరి నాకు అరగంట సమయంలో ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయాయి. మిగతా 25 నిమిషాలు చక్కగా దేవుని మాటలు విందాం. కనుక నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తున్నాను ప్రియులారా. ఈరోజు యేసు ప్రభు యొక్క జన్మదినం గురించి మాటలు మనం మాట్లాడుకుందాం. క్రిస్మస్ గురించినటువంటి మాటలు. క్రిస్మస్ అనే మాట చాలా మందికి పలకడం రాదు. అమ్మ కూర్చోరా, ఇలాగో చైర్ ఉంది చూడండి వెనకాల. క్రిస్మస్ అనే మాట చాలా మందికి ఏమి రాదు, పలకడం రాదు. నాలాగా 4 దళసలు ఉన్న వాళ్ళకి అసలు బేగే రాదు. అంటే కిస్మిస్ అంటారు. ఏ మిస్? కిస్సు మిస్. సంవత్సరానికి ఒకసారి వచ్చి కిస్ పెట్టుకుంటారు, తర్వాత మిస్ అయిపోతారు, మళ్ళా సంవత్సరానికే కనబడతారు. గనుక ఇది కిస్సు మిస్సు కాదు, క్రిస్మస్. క్రైస్ట్ ప్లస్ మాస్ క్రిస్మస్ అని అన్నారు. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించే దినమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెబుదా. గనుక అసలు ఈ క్రిస్మస్ ఎక్కడ ప్రారంభమైంది అని చూస్తే యూదయ అనే దేశంలో దావీదు అనే మహాపట్నంలో బెత్లెహేం అనే చిన్న స్వల్ప గ్రామంలో ఒక పశువుల పాకలో ప్రారంభమైంది. గనక ఈ ప్రారంభమైన చిన్న గ్రామంలో ప్రారంభమైంది. ఈరోజు ప్రపంచమంతా చేసుకుంటున్నారు. పోలీసులు చేసుకుంటున్నారు, జడ్జిలు చేసుకుంటున్నారు, డాక్టర్లు చేసుకుంటున్నారు, వ్యవసాయదారులు చేసుకుంటున్నారు, ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్డు మీద కూడా క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసుకుంటున్నారు. ఇది ప్రపంచం అంతా కూడా ఈ క్రిస్మస్ ఓల్డ్ అంతా కూడా ఈరోజు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇది క్రైస్తవులకు మాత్రమే అనేవారు. కాదు కాదు కాదు, క్రీస్తు యొక్క పండగ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటున్నారు. అసలు ఎందుకు చేసుకోవాలి అది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. ఎందుకు చేసుకోవాలి? చేసుకునుడు ద్వారా ఏమొస్తుంది? అసలు ఆ క్రిస్మస్కి వెళ్తే మనకేట వస్తుంది? అది కదండి అసలు. ఈరోజు ఇంత చలిలో సెల్లు ఓచుకుని స్వెటర్ కూడా వేసుకోకుండా వణుకుతూ కూర్చున్నావు అంటే ఇది ఊరికనే పోయే దేవుడు, ఊరికనే విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు వెల చెల్లించావు అంటే నీ సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోన్నావు. నీ పనులు ముగించుకుని వచ్చి దేవుని మాటలు వినాలనే నీ కాళ్ళు నడవలేకపోయినా, ముడుకులు సలుపు ఉన్నా వచ్చి ఇక్కడ కూర్చున్నావు. కారణం ఏంటంటే దానికి దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే బైబిల్ ఏం చెప్తుంది క్రిస్మస్ గురించి అని చూస్తే అసలు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు పుట్టాడు అంటే మొట్టమొదటి మాట 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు
గొర్రెల కాపరులకు ఈ వర్తమానం వెళ్ళిందంట. ఎవరికి వెళ్ళింది మొట్టమొదటి వర్తమానం? పొలములో కొందరు గొర్రెల కాపరులు మందలు కాస్తున్నారంట. ఎప్పుడో తెలుసా? పొగలు కాదు. లక్ష్మమ్మ గారు కనబడతా లేదు ఇంకా ఎక్కడో. ఓకే దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను కదా, అందరూ కాదు. ఈ ఇదిలో చాలా మంది ఉన్నారు, ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు, కొందరమే ఉన్నాం ఇక్కడ. అలాగే యేసు ప్రభు యొక్క జన్మము గూర్చినటువంటి రహస్యము ఆ పొలములో, బెత్లెహేం అనే గ్రామములో పొలములో కొంతమంది మందగాస్తున్నారంట. మరి ఈ ఊర్లో ఎంతమంది మందలేసారో తెలియదు, ఎంతమంది కోతలు కోసేసారో తెలియదు, ఎంతమంది దున్నేశారో తెలియదు, మళ్ళీ పొలం ఊడ్చడానికి ఎంతమంది రెడీ చేశారో నాకు తెలియదు. కానీ బెత్లెహేం అనే గ్రామంలో మాత్రము మంద ఎప్పుడు కాస్తారు? మంద ఎప్పుడు కడతారు? పొలంలోని పొలము కోసేసి దున్నేసిన తర్వాత ఆ భూమిలో ఒక మంచి సారవంతం రావాలి అంటే గొర్రెల మందను కానీ మేకల మందను కానీ ఆ గొర్రెలు కాసేవాడిని పిలిచి మంద కట్టండి బాబు మాకు అంటాం. అది ఎన్ని రోజులు మన ఇష్టం, మనకి ఎంత సారం కావాలంటే అంత, మన ఓపుకు తగ్గ. మనలో ధాన్యం ఉంటే, మన ఇంటి దగ్గర ధనం ఉంటే, రోజు అలా పులిసేయగలిగిన కెపాసిటీ ఉంటే ఇంచుమించు ఒక్కొక్కరు అయితే 3 నెలలు 6 నెలలు కూడా కాయించుకుంటారు భూమి అంతా సారవంతం అవ్వాలని. ఒక్కొక్కరు 10 రోజులే వేయమంటారు, ఒక్కొక్కరు 2 రోజులు అయితే చాలు బాబు, అంతకంచి ఎక్కువ మేము తట్టుకోలేమంటారు. అలాగే వీళ్ళు ఎంతకాలం పెట్టేస్తున్నారో తెలియదు కానీ వారు పొలంలో మంద కాస్తున్నారంట. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి మాటను చదువుతున్నారు అమ్మగారు. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాసుకొని చుండగా ప్రభు యొక్క దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవుని స్తోత్రం చెబుదాం. 2 చేతుల పైకి చెబుదాం. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెబుదాం. అన్నాటికి ఒకటే కొట్టేస్తున్నారు, కలిపి కొట్టరా కావుడు రంగాని. ఒకటే దెబ్బ హల్లెలూయా. హల్లెలూయా అనండి. హల్లెలూయా కాదు, ఎల్లి రావయ్య అని కొంతమంది అంటున్నారు. కాదు హల్లెలూయా. ఇంక బెల్లం ఎక్కువ తింటున్నారేమో, దలసరైపోయింది మన నాలిక. మరి ఏదో 2 ముక్కలు చెప్పేది వదిలే బాబు, ఎందుకు వచ్చింది ఇంక మా చేత పలికించకంటున్నారు కొంతమంది మనసులో. మీ మనసు ఎరిగిన వాడినా ఇంక మరలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వినండి జాగ్రత్తగా దేవుని బిడ్డలారా. వారు ఎప్పుడైతే ఆకాశము నుండి ఒక 6 మంద కాస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ లేకపోతే మధ్యరాత్రి వేళ వారు మందను కాస్తుండగా రాత్రి వేళ అని ఉంది అక్కడ. దేవుని స్తోత్రం చెబుదాం. ఆ రాత్రి వేళ వారు మంద కాస్తుండగా ఆకాశము నుండి ఒక గొప్ప వెలుగుతో ఒక వెలుగు వచ్చేసి ఆ వెలుగుతో ఒక దేవతతో వచ్చేసి ఉండిపోయిందంట. వాళ్ళ మధ్యకి వచ్చి నిలిచిపోయిందంట అండి. ఎప్పుడైతే నిలిచిందో, చేతులు కట్టి నా వైపు చూడాలా, ఎప్పుడైతే నిలిచిందో వారు చుట్టూ వెలుగు ప్రకాశించేసిందంట అండి. ఆ వెలుగు ఎప్పుడైతే ఒకసారిగా వచ్చేసిందో, చీకట్లో ఉన్న వాడి దగ్గరకు ఒకసారిగా లాంతేరు వెలుగు వచ్చేస్తే ఏమనిపిస్తుంది? కరెంటు పోయిన తర్వాత ఊరంతా చీకటి కొంత, మన ఇంట్లోనే టక్ మన ముఖం దగ్గరకు వచ్చి ఒక వెలుగు వెలిగితే ఎలాగనిపిస్తుంది? అమ్మ బాబోయ్ ఇదేదో నా ఇంట్లోకే వచ్చేసింది అనే భయమేసేస్తుంది కదండి. ఉన్న పాటుగా చీకట్లో ఉన్న గొర్రెల కాపరుల మీదకి ఆకాశునుడు ఒక దేవతతో వెలుగుతో వచ్చి నిలిచి ఉండిపోయినప్పుడు వారు మిక్కిలి భయపడ్డారంట. ఒరే అప్పనా, ఒరే ఈ ఎల్లన్నా, ఒరే అదేంటిరా బాబు అలాగొచ్చేసింది, ఒరే నా భయం వేసేస్తుందిరా బాబు, నేను పారిపోతాను. ఒకడేమో భయపడిపోతున్నాడు, ఇంకొకడేమో ధైర్యం చెప్తున్నాడు, ఒరే పర్లేదు ఆగరా, అదేదో చూద్దాం, ఎప్పుడూ లేదు మన దగ్గరికి ఎందుకు వచ్చిందిరా అంటుంటే ఇలాగా వారు మాట్లాడుకుంటున్నారు. ఒరే అప్పన్న, ఒరే పుల్లన్న, ఒరే వీరన్న, ఒరే తిప్పన్న, ఇంక ఏ పేర్లు ఈ రోజుల్లో మంచిగా చాలా మనకైతే చాలా మంచి పేర్లు ఇచ్చాడు భగవంతుడు. ఆ రోజుల్లో అయ్యే పేర్లు. దేవునికి స్తోత్రం. అలా భయపడిపోతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తుందంట దేవదూత ఆకాశం నుండి వచ్చి. ఏమని చెప్తుందో తెలుసా? భయపడకుడి. ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా భయపడుతున్నారేమో, అప్పులు ఇంకెన్నాళ్ళు ఉంటాయి, 2024 సంవత్సరాలు వచ్చేసింది. ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయిరా బాబు, ఈ బాధలు ఎప్పుడు పోతాయిరా నాయన, ఈ రోగం ఎప్పుడు వదులుతుంది నన్ను, ఈ బలహీనత ఎప్పుడు వదులుతుందని మనం టెన్షన్ పడి భయపడిపోతున్నామేమో. భయపడకు. ఈరోజు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము నువ్వు చూడవలసినటువంటి సమయం ఇది. దేవుడి మాటలు వింటుండగానే నీలో ఉన్న బలహీనత నీకు దూరం అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అయితే ఆ దూత, జాగ్రత్తగా వినండి ఏమంటుంది?
ఆల్రెడీ వాళ్ళు భయపడుతున్నారు. మళ్ళా ఏమంటుంది దేవదూత? భయపడకుడి. ఓయ్ బాబు, ఇదిగో రచితో, ఇదిగో ప్రజలందరికీ, పెదపాడోలు కానీ లేదు, తెమ్మరాజు పేటోళ్ళు కానీ లేదు, పెదపాడు పేటోళ్ళు కానీ లేదు, మునపా పేటోళ్ళు కానీ లేదు, ప్రజలందరికీ అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికా కొందరికా చెప్పండర్రా? అందరికా కొందరికా? అందరికీ అంట. కొందరికి చెప్తుంది ఈ మాట. అందరి గురించి చెప్పబోతున్న మాట కొందరికి చెప్తుంది ఈ మాట. ఆ కొందరికి ఏమని చెప్తుందో చూద్దాం. ప్రజలందరికీ కలగబోవు మహా అనండి అందరు కూడా. మహా ఎలాగా? మహా ఎలా కాదు. మహా అంటే చెప్పండి. మహా రెండు చేతులు చెప్పండి. నా చేతిలో మైక్ ఉంది కాబట్టి. మహా సంతోషకరమైన. ఏం సంతోషం అండి, ఏం సంతోషం అసలు. మీకు కొంతన్నా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ చలిలో ఏం సంతోషం వస్తుంది. ఈ టయానికి నేనైతేనా ఈరోజు మీరు వచ్చారు కాబట్టి వచ్చి ఎక్కడ కూర్చున్నాను, కానీ అసలు ఈ టయానికి వేడివేడిగా 6 గంటలకే తినేసి 7వ గంటకి ఎక్కేసి దాన్ని పొట్టు. కానీ ఈరోజు వస్తే మీరేం సంతోషం అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఏదో 2 మొక్కలు చెప్పి పోవడం మానేసి మహా సంతోషం. ఏముంది సంతోషం? చలే చేస్తుంది. వాళ్ళు అలాగ అనుకున్నారండి. ఆ గొర్రెల కాపర్లో విపరీతమైన చలి, విపరీతమైనటువంటి వణుకుపోతున్నారు. ఇంకా సాపిట్లో ఏదో మంట ఏదో వేసుకున్నాను ఉందామని అనుకుని ఉంటారు. మేము ఈ లోపల వచ్చేసింది ఈ దేవదూత. అలా సరిగా మంట కూడా కాకనీయకుండా, వాళ్ళ సెల్లు వదలకుండా మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పెదపాడుపేట ఈ ఈదులో ఉన్నవారు మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, ఇది చాలా సంతోషకరమైన శుభవర్తమానం. పట్టుకుంటే నీకే. పట్టుకుంటే పట్టు చీర అంటాడు, అది కాదు. ఇది పట్టుకో, సంతోషకరమైన వార్త ఇది. అక్కడికి వెళ్తున్నాక ఆ వార్త మారిపోద్ది. చీర కూడా నీకు పట్టుకోమన్నాను అంతే, నువ్వు పట్టుకున్నావు ఏంటని అడుగుతాడు. దేవుని స్తోత్రం. ఇది పట్టుకుంటే నా యేసయ్య ఇవ్వబోతున్నాడు నీకు మహా సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, అనగా మన కొరకు అనండి అందరూ కూడా. మన కొరకు, నా కొరకు అనండి అందరూ. నా కొరకు పుట్టి ఉన్నాడు. ఈ దేవుడు ఎవరి కొరకు అంటే ఒకరికి ఒకరు సంబంధించినోడు కాదు, ప్రజలందరికీనంట. అంతేకాదు మన కొరకు అంట. దేవునికి స్తోత్రం. మన అందరి కొరకు పుట్టినటువంటి ఏకైక దేవుడు చిన్న గ్రామంలో పుట్టాడు. ఎందుకు ఆ చిన్న గ్రామంలో, ఎవరు పట్టించుకోలేని స్వల్ప గ్రామంలో ఎందుకు పుట్టాడు అంటే, ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈ వార్త అందరికి అందించాలని. లేకపోతే ఎవరు గొప్పింటోళ్ళు ఇంటి దగ్గర పుట్టాడు అనుకో, మళ్ళాటోళ్ళు రానిస్తారా? చెప్పండి చెప్పండి. మళ్ళాంటి పేదవారిని రానిస్తారా? మనకు అందనీరి వార్తను. అందుకే ఆయన ఒక దీనులైనటువంటి ఒక చిన్న గ్రామంలో, స్వల్ప గ్రామంలో ఆయన జన్మించాడు. ఈరోజు ప్రపంచం అంతా ఈ వార్తను అందించడం కోసమే. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకవేళ రెడ్ల ఇంటి దగ్గర పుట్టాడు అనుకో, మనల్ని రానిస్తారా? రాజుల ఇంటి దగ్గర పుడితే మనల్ని రానిస్తారా? చెప్పండి చెప్పండి. సౌదరుల ఇంటి దగ్గర పుట్టితే మనల్ని రానిస్తారా? గనుకనే దీనుడుగా ఆయన ఏం చేసుకున్నాడు? తగ్గించుకుని పుట్టాడండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన జన్మించక ముందే 700 సంవత్సరాల క్రితమే చాలా విషయాలు రాశారంటండి. ఈ మన ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానవంతులందరూ ఆయన గురించి ఎలాగ ఉంటాడో, ఆయన పుట్టబోతున్నప్పుడు ఆయనకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయని వారి గ్రంథాల్లో రాసిన విషయాలు మనకెందుకు, కానీ మన గ్రంథంలో కూడా ఆయన పుట్టబోక ముందు ఆయన ఇటువంటి క్వాలిటీస్ ఉంటాయని చెప్పాడు. యెషయా గ్రంథంలో ఆయన 9వ అధ్యాయంలో 6వ వచనం నుండి చూస్తే అక్కడ అంటాడు, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు. చెప్పండి అందరు కూడా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. 5 క్వాలిటీస్ ఉంటాయి. ఈ 5 కాండములు ఉన్న ప్రజల కొరకు ఆయన వచ్చాడు. ఈ 5 క్వాలిటీస్ ఉన్నవాడే దేవుడు అని బైబిల్ నిర్ధారించింది. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడే, ఆశ్చర్యకరుడే. ఎందుకంటే ఎప్పుడో 2 సంవత్సరాల వయసులో, చిన్న వయసులో చచ్చిపోవలసిన నేను, 2 సంవత్సరాల వయసులో చనిపోవలసిన 35వ సంవత్సరం వచ్చేస్తుంది. రేపు 2వ నెల 1వ తారీఖు వచ్చేస్తే ఇంతకాలం నన్ను బ్రతికించాడంటే ఆయన ఆశ్చర్యకరుడా కాదా?
డాక్టర్ ఏమన్నాడంటే కాకినాడ మహాపట్నంలో గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో ఇప్పటికీ కూడా ఉంది, కాకినాడకి అదే పెద్ద హాస్పిటల్లో, అక్కడ అన్నాడు ఈ అబ్బాయి బ్రతకడు అన్నాడు. నన్ను ఏమన్నాడు, 2 సంవత్సరాల వయసులో ఈ భుజం మీద వేసుకుని నన్ను తీసుకుపోయి ఎప్పుడైతే ఆ డాక్టర్లు బ్రతకడు అని అన్నారు, వెంటనే నా తల్లి నా తండ్రి నన్ను పట్టుకుని ఫోటో తీసుకున్నారు, మళ్ళీ ఈ ముఖం దొరుకుతుందో దొరకదో అని. ఇప్పటికీ ఉంది ఆ ఫోటో, పెట్టాను నా పాటలో, నా మొట్టమొదటి పాటలో ఆ ఫోటో కూడా యాడ్ చేశాను. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, డాక్టర్ ఏమన్నాడో నన్ను చంపేశాడు మాట ద్వారా, కానీ ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు నన్ను ఏం చేశాడు, ఆశ్చర్యకముగా నన్ను బ్రతికించాడు, నాకంటూ కుటుంబ వ్యవస్థ ఇచ్చాడు, నాకు బిడ్డలు ఇచ్చాడు, నా బిడ్డలు కూడా నాకంటే ఘనమైన రీతిలో పాడగలిగినటువంటి కృపను అనుగ్రహించాడు. అది ఆయన చేసిన ఆశ్చర్యం. దేవుని స్తోత్రం చెబుదాం. ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు మామూలు కాదండి. ఈ నౌకాపురం అసలు మారుతాడా అనుకున్నారు ఈదుల వాళ్ళందరూ కూడా. అనుకున్నారా ఆలేటి నౌకాపురం అసలు మారుతాడా అని అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు, మారడమే కాదు దేవుని యొక్క మార్గంలో నిలబడేలాగేంటి మంచి మారు మనసు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఆశ్చర్యం కాదంటారా? మన కళ్ళ ముందు జరుగుతున్నవేనండి, ఎక్కడో విషయాలు మనకెందుకు. ఆ మధ్యకాలంలో తబిత చనిపోతుంది అన్నారు చాలా మంది, మంచం బట్టి రాలేదు, 15 రోజులు మంచం కాచేసింది. ఓ పక్కనేమో నేను వస్తేనేమో కాళ్ళు లాగుతుంది, చేయి లాగుతుంది అంటుంది. చాలా సీరియస్ కండిషన్లో వస్తుంది, జ్వరం వస్తుంది పోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తుంది పోతుంది, మాత్రలు మింగుతుంది, ఇంజక్షన్ చేస్తుంది. నేను వచ్చాను, అర్ధరాత్రి నాకు ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను, ప్రార్థన చేసి వెళ్ళాను. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, నన్ను బ్రతికించిన దేవుడే ఈరోజు ఆమెని సాక్షిగా ఇక్కడ నిలబెట్టాడు. ఆశ్చర్యం కాదా? 3 వారాలలో పునాది మొట్టమొదటి శంకుస్థాపన చేసి వెళ్ళాను. 3వ వారంలో వచ్చి మళ్ళీ ఏమంటున్నారు, స్లాబ్ వేసేస్తున్నామండి అయ్యగారు, వచ్చి ప్రార్థన చేయాలన్నది. ఆశ్చర్యం కాదా? ధనం ఉంటే అవ్వదు, బలం ఉంటే అవ్వు, డబ్బు ఉంటే అవ్వు కొన్ని కార్యక్రమాలు. నాకు తెలిసిన ఒక సహోదరుడు చాలా డబ్బు ఉన్నది వాళ్ళ దగ్గర, ఇంచుమించు 80 లక్షలు ఉంది. 6 నెలలు పెట్టి అట్టుకుని తిరుగుతున్నాడు, ఇల్లు కట్టేద్దామని అవుతలేదంట. 6 నెలలు పెట్టి అన్నీ ఉన్నాయి, ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది, ఏదో ఒక అభ్యంతరం వచ్చేస్తుంది. అయ్యగారు మీ గురించి నేను విన్నాను, వచ్చి అడుగు పెట్టి ఆ మొట్టమొదటి రాయేసి ప్రార్థన చేసిపోండి బాబు అన్నారు. ఈరోజు 3 నెలల్లో ఇల్లు అయిపోయింది. ఊహించని రీతిలో అప్పో అయ్యిందో ఆస్తి అయ్యిందో నాకు తెలియదు, కానీ యేసుబాబు మాత్రం కట్టించేసాడండి అని చెప్తుంది. ఆశ్చర్యం కాదంటారా? ఇంకా ఎన్నో చెప్పగలము, చెప్పుకుంటా పోతే రాత్రి అంతా మనకు సాలదు. దేవుని బిడ్డలారా, 8 సంవత్సరాలు బిడ్డలు లేనటువంటి ఇక్కడే మన మధ్యన ఉన్నారు ఇశ్రాయేల్ గారు, సంఘ పెద్దమ్మ గారు అని, రూతమ్మ గారు. వారి జీవితాల్లో ఇంకా మీకు పిల్లలు పుట్టరు అని నిశ్చయితలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఒక చక్కని 2 కుమారులు ఇచ్చాడు దేవుడు. వారిని ఘనమైన ఆ జిల్లా కాని జిల్లాలో ఈ రోజున చక్కని ఉద్యోగాలు చేస్తున్నారు. అది ఆశ్చర్యం కాదంటారా? డాక్టర్ల మాటలు కొట్టివేసినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. డాక్టర్లు ఏమంటారంటే వారు చదువుకున్నటువంటి స్థాయిని బట్టి అప్పుడు వరకు వైద్యం చేస్తారు. వారికి అనుమాన వస్తువులకు ఏమంటారు, ఇంకా మా వల్ల లేదు, వేరే హాస్పిటల్కి రాసేస్తున్నాం అంటారు. హాస్పిటల్లో ఏం చేస్తారంటే వారు జాయిన్ చేసుకోరు, అటు తిరగలేక ఇటు తిరగలేక మధ్యలో చాలా ప్రాణాలు పోతాలేదా, అలాంటి బ్రతుకులను కూడా దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆయన. ఆలోచన లేనప్పుడు, తొందరపాటు నిర్ణయం నువ్వు తీసుకుంటున్నప్పుడు, ఎందుకు ఈ జీవితం నేను చచ్చిపోతాను అన్నప్పుడు నీకు ఆలోచన ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్నవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు కాదంటారా? ఆలోచించాలి. ఈరోజు అసలు ఆయన ఎందుకు వచ్చాడంటే, ఈ ప్రతి మనిషిలో కూడా ఎవరైనా చిన్న తప్పు చేస్తే తాన్నే పెద్ద భూతద్దోలేట్టు చూస్తాం మనం కదండి. కానీ మనలో ఉన్నదంట భయంకరమైనటువంటి ఒక రోగం. ఆ రోగం పేరు పాపం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పాపాన్ని విడిపించడానికి, ఆ పాపాన్ని మాఫీ చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయనకు మతముతో సంబంధం లేదు, కులముతో సంబంధం లేదు, ప్రాంతముతో సంబంధం లేదు, దేశముతో సంబంధం లేదు. ఆయన వచ్చింది ఒకటే, మనిషిలో ఉన్న పాపమును తీసివేయడానికే వచ్చాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. విశాఖపట్నంలో సేవ చేస్తున్న దినాలలో తండ్రి గారు, అమ్మగారు, నేను వెళ్తున్న సమయంలో కొద్ది ముందుగా వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఆరాధన అయిపోయిన వెంటనే కొత్త గాజువాకలో 210 నెంబర్ బస్సు ఎక్కేసి అర్జెంటుగా కలెక్టర్ ఆఫీస్ డౌన్ పాండురంపురంలో అక్కడ ఆరాధన జరిగించడానికి వెళ్ళేవాళ్ళు. ముందుగా వెళ్ళాం కదా అని చెప్పేసి మా నాన్నగారు నన్ను అలాగ విశాఖపట్నం బీచ్లోకి తీసుకెళ్ళేవారు. మా నాన్నగారు అటు ఇటు వాకింగ్ చేసేవారు. ఈ లోపల నేను అక్కడెక్కడో కూర్చుని చిన్నోను కదా, కూర్చుంటే ఒక ఆయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ జబ్బకి ఒక బ్యాగ్ తగిలించుకుని ఆ ఇసుకలోని నెమ్మదిగా కూర్చుని ఇలా వేసుకుంటూ వెళ్తున్నాడు. ఏంటి అంటే నూకలో
ఆ చీమలకు జల్లుకుంటూ వెళ్తున్నాడు, చీమలు తింటాయని. నాకు అర్థం కాలేదు. నేను కూర్చొని కొంచెంసేపు అలా చూశాను. తర్వాత వెళ్ళాను, దగ్గరికి వెళ్ళి బాబాయ్ నమస్తే సార్ అని కొట్టి, ఆయన కూడా నమస్కారం కొట్టాడు. బాబాయ్ ఏం చేస్తున్నారని అంటే, పుణ్యం చేస్తున్నానండి నోరు లేని జీవులకును లేకపోతే దిక్కు లేని వారికి సాయం చేయాలి, ధర్మ కార్యాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలని గ్రంథాలు చెప్తున్నాయి కదా, అందుకే నేను ఏం చేస్తున్నాను, ఈ సీమలకి నేను ధర్మం చేస్తున్నాను అన్నాడు. అసలు మనకు ధర్మం అవసరం అంటారా అని అడిగాను నేను. ఏమన్నాను? అసలు మనిషిగా మనకి ధర్మం అవసరం అంటారా అన్నాను. అంటే లేదండి ఖచ్చితంగా అవసరమండి అంటున్నాడు. అలా కాదు, నేను ఒక మాట అడుగుతానండి. మీరు ఇలాగ బీచ్లో నడుస్తుండగా కుడుకాలికి అసిద్ధం అంటుకుంది, ఏం చేస్తారు అని అడిగాను. ఏం చేస్తామండి అని తడబడుతున్నాడు. మీరు చెప్పలేరు కానీ నేను చెప్తున్నాను వినండి. కుడుకాలికి అసిద్ధం అంటుకున్నదంటే వెంటనే ఏం చేయాలంటే మనం కడుక్కోవాలండి. అలా కాకుండా ఆ కుడుకాలను అసిద్ధం అలాగ ఉంచుకుని ఎడంకాలికి అత్తర పూసుకుంటే ఎలాగుంటుంది? కుడుకాలికి అసిద్ధం అంటుకున్నప్పుడు ఆ కాలు ఏం వాసన వస్తుందండి? దుర్వాసన వస్తుంది. దుర్వాసన వస్తున్నటువంటి కాళ్ళను అలాగ ఉంచుకుని ఎడమ కాలుకి అత్తర పోసుకుంటే ఎలాగుంటుంది? రెండూ కలిపి దరిద్రపు వాసన వస్తుంది అన్నాడు ఆయనే. అవునంటారు కాదంటారా? బురదలో కాలు వేసేసామంటే ఆ కాళ్ళు ఏం చేయాలి? అర్జెంట్ కడుక్కోవాలా, ఆ బురద వదిలించుకోవాలా. బురద అలా పెట్టుకుని ఒంటి నిండా మళ్ళీ సెంటు కొట్టుకుంటున్నాం అనుకో, దానికి విలువ అర్థం పర్థం ఆ బ్రతుకుకి లేదు. మీరు చేసేది కూడా అలాగున్నదండి అన్నాను నేను. సువార్త మొట్టమొదటిగా బైబిల్ కాలేజ్ నుంచి వచ్చి నేను సువార్త చెప్తున్నాను ఆయనకి. దేవుని బిడ్డలారా, మీరు చేసింది అలాగున్నదంటే ఎందుకు అలాగుందని అడిగాడు. అంటే మనిషి హృదయములో పాపముతో నిండిపోయింది. ఈ పాపాన్ని ఏమో ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, ఈ పాపాన్ని కడుక్కోకుండా మీరు పుణ్యకార్యాలు ధర్మకార్యాలు అంటూ చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తాయండి అన్నాను. నా మాట అర్థమవుతుంది అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా ఏం చేసుకోవాలంటే ఈ లోపల ఉన్న పాపాన్ని ఏం చేయాలంట? మనము కడుక్కోవాలి, ఖచ్చితంగా కడుక్కోవాలి. ఎలాంటి వారమైనా, చిన్న పెద్ద ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామని దేవుడే చెప్తున్నాడు. అందుకే వచ్చాడంటండి ఆయన ఆ పాపాన్ని మాఫీ చేయడానికి. ఆ పాపాన్ని మాఫీ చేయాలంటే పరిశుద్ధుడై ఉండాలా ఆయన, పరిశుద్ధుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి, రక్షకుడై ఉండాలా, లేకపోతే రక్తము సిందించిన వాడిగా ఉండాలి. అంతేగాని ఎవరు పడితే వారు ఆ పాపాన్ని తీసివేయడానికి అర్హత లేదు. ఆ పాపాన్ని తీసివేయాలంటే ఒక బలియాగం కూడా జరగాలని యేసు ప్రభువే నీ కొరకు నా కొరకు బలైపోయాడు. కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టేశాడు. 5 కాండములు ఉన్న ప్రజల కొరకు 5 గాయాలు పొందాడు. అంతేకాదు మన పాపాలన్నీ కల్వరి సిలువలో ఏం చేసేసాడు? పాతి పెట్టేశాడు. మరలా మనం పాపం జోలికి పోకూడదని. కానీ చాలా మందికి ఈ సత్యం తెలియక ఆ సిలువ అంటే ఏంటి? శ్రమలకు గుర్తు కదా. సిలువ, మన పాపాలన్నీ సిలువలో పాతి పెట్టేశాడు. ఈ సిలువ వేసుకుని తిరిగేస్తున్నారు నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని. యేసు ప్రభు మోయలేకపోయాడు మన పాపాలన్నీ. అలాంటిది ఈ రోజున మనము మన పాపాలు మనలోనే ఉంచుకుంటూ మన ధర్మకార్యాలంటూ, పుణ్యకార్యాలంటూ, పండగలంటూ, పబ్బాలంటూ చేసుకుంటే విలువ అర్థపర్థమో లేదు మన బ్రతికి. అందుకే మనం తెలుసుకోవాలి, ఎవరైనా పాపము చేసిన వారైతే అది కంటి ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, హృదయం ద్వారా, శరీరము ద్వారా, మాట ద్వారా, నోటి ద్వారా ఏ పాపం చేసినా పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలంట? ఒప్పుకుని ఏం చేయాలా? కప్పుకోవాలా, ఒప్పుకోవాలా? చెప్పండి. ఒప్పుకుని విడిచిపెట్టేయాలంటే మరలా దాని జోలికి పోకుండా పవిత్రమైన హృదయంతో, ప్రభువా ఇదిగో నా పిల్లకి పెళ్ళి అవ్వలేదని, ప్రభువా ఇదిగో నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానని, ప్రభువా ఇదిగో నా రోగము నుండి నన్ను విడిపించు అని, ప్రభువా నన్ను స్వస్థపరచు అని, యేసయ్యా నన్ను బాగు చేయని అంటేనంట నీ మాట ఇమ్మీడియట్గా తీసుకుంటాడంట, వెంటనే వింటాడంట, జవాబిస్తాడంట. దేవుని స్తోత్రం చెబుతాం. లక్ష్మమ్మ గారు వాళ్ళ భర్త గారి పేరు, బాబాయ్ పేరు ఏం పేరు? రామారావు గారి జీవితంలో అద్భుతం చేశాడు దేవుడు. ఆయన చెప్పకుండా ఉండలేడు. అందుకే ప్రతి సంవత్సరం ఒక ధాన్యం మూట దేవునికి ఇస్తారు. అర్థమవుతుందండి? లక్ష్మమ్మ గారు ఇంకా ఆ లెగలేని పరిస్థితి, మంచం మించి ఆ లెగలేని మనిషి దగ్గరికి వెళ్ళి చెయ్యేసి ప్రార్థన చేశాను. ఈరోజు రాకుండా ఉండలేదు. లెగిసి ఇక్కడ నా పాట వినబడితే చాలు వచ్చేస్తుంది లెగిసి. ఎందుకంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆలోచనకర్త అయిన దేవుడు ఈ రోజున మనల్ని ఆలోచింపజేస్తున్నాడు. ఆలోచించు, ఇంకా ఈ యేసు ప్రభు మాలమాదుగోలు దేవుడు అని,
ఇంకా ఈ యేసుప్రభు మన దేశస్థుడు కాదని, ఈయన అమెరికా దేవుడని, ఆస్ట్రేలియా దేవుడని ఎవరెవరో చెప్పిన మాటలకు ఇంకా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో. కాదు కాదు, ఈయన ప్రజలందరికీ అంట. దేవుని స్తోత్రం చెబుదామా? ఎవరికి? ప్రజలందరికీ యేసు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ. చెప్పండి చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ. అందరికా కొందరికా? మీరు చెప్తలేదటి మరి, ఎవరో చెప్పుకుంటారన్నట్టు చూస్తున్నారు. అందరికీ ప్రభు అని చెప్పండి, నాకు ప్రభు అని చెప్పండి, ఈ ఈదులో ఉన్నవారు అందరికీ ప్రభు అని చెప్పండి. అలా నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరికైనా ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. 25 నిమిషాలు అయింది. నాకు ఇచ్చిన సమయం ఇంకా 5 నిమిషాలు మిగిలింది. ఇంకొక మాట చెప్తాను. యేసయ్య ఎందుకు వచ్చాడంట? పాపాన్ని తీసివేయడానికే వచ్చాడు. రెండో మాట చెప్తున్నాను. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనలందరినీ బాగు చేయడానికి వచ్చాడంట. చెప్పండి అందరు కూడా, ఎందుకు వచ్చాడు? బాగు చేయడానికి వచ్చాడండి. పాపాన్ని తీసేసిన తర్వాత ఇంకా శారీరకమైన బలహీనతలు ఉంటాయి. పాపరోగం పోతే మిగతా రోగాలన్నీ బయటపడతాయి. మీకు తెలుసో లేదో, ఒరిజినల్ రోగం ఏంటి? ప్రతి మనిషిలో ఏలుబడి చేసే ఒరిజినల్ రోగం ఏంటి? పాపరోగం. ఈ పాపాన్ని కడుక్కున్న తర్వాత చిన్న చిన్న రోగాలన్నీ కూడా బయటపడుతుంటాయి. అవన్నిటిని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని బాగు చేస్తాడంటే ఆయన పిలుస్తున్నాడంట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరైతే వెళ్తారో ఆయన దగ్గరికి వాళ్ళని బాగు చేస్తాడు. చాలామంది రారో. మా పిల్ల పేరుని ప్రార్థన చేయండి, మా ఏరకోడి పేరుని ప్రార్థన చేయండి. అండమాన్లో ఉన్నాడు, అస్సాంలో ఉన్నాడు, బెంగాల్లో ఉన్నాడు, వాళ్ళ కోసం చేయండి. అసలు నువ్వు వచ్చావు కదా, నీ కోసం ఏం చేయాలి? నేను బాగానే ఉన్నానండి, వాళ్ళ కోసం చెయ్యండి. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక ఆవిడ అంటుందండి మా పెదపాల్లో, మళ్ళీ మీరు ఎప్పుడైనా పెదపడితే చెప్తారేటో, నాకు భయం వేస్తుంది అందుకు అంటే. వాళ్ళకి చుట్టాలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ బంధువులు ఇక్కడే ఉన్నారు. అలా ఆయన అంటే ఆవిడ మాట వింటలేదంట. వినకపోతే ఏమని ప్రార్థన చేయమంటుందో తెలుసా? ఆడు కాలు చెయ్యి ఇరిసేసిలా ప్రార్థన చేయి బాబు. ఆయన కూర్చోబెట్టట్టుకున్నా నేను పోషించుకుంటాను, ఇంట్లో కూర్చోబెట్టన్నా పోషిస్తాను, కానీ ఆడు బాధలు మేము తట్టుకోలేకపోతే దొంగతనాలు చేసేస్తున్నాడు బాబు. ఆడు కాలు చెయ్యి ఇరిసేసిలా వింటాడు. అలాంటి ప్రార్థనలు వేసా ఎండో అమ్మ బాబు, ఎదుటోళ్ళు ఇబ్బంది పెట్టే ప్రార్థనలు ఎండో. ఆ కాలు చెయ్యి ఇరిసేడు కాదమ్మా, ఆయన ఉంటేనే నీకు విలువ. ఆయన నడిచేడకపోతే నీ మూతి కట్టేస్తావో తల్లి. ఎన్నాళ్ళు కరివేపాకు అమ్ముతావు, ఎన్నాళ్ళు గోంగూర అమ్ముతావు, ఎన్నాళ్ళు బెండకాయలు అమ్ముతావే తల్లి అన్నాను. 2 రోజులు అమ్ముతుంది, ఆడు కాలేజీ ఇరిసేయమంటుంది. సంవత్సరం అంతా పోషించేవాడు ఆయన. కనుక నేను అన్నాను, ఎప్పుడు కూడా మనము మన ప్రార్థన అంట వ్యర్థమైన మాటలు ఉచ్చరిస్తే దేవుడు విండంట. దేవుని మాటలు స్పష్టంగా విందాం. మనల్ని బాగు చేయడానికి వచ్చాడు, మన పాపాన్ని తీసేయడానికి మాత్రమే యేసయ్య వచ్చాడు. మనం ఏమన్నా చెప్పుకోవచ్చండి, ఎన్ని మాటలన్నా చెప్పవచ్చు. ఈ 2 కార్యాలు చేయడానికి మాత్రం ఆయన వచ్చాడు. 3వ మాట చెప్పేస్తాను, ఇంకొక 3 నిమిషాలు ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా వింటున్నారు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హే మేరీ క్రిస్మస్. పెదపాడు బ్యాచ్ కాకుండా ఈరోజు వచ్చిన కొంతమంది బ్యాచ్ ఉన్నారు కదా, మీరు అందరూ వెళ్ళిపోకుండా లాస్ట్లో మిమ్మల్ని నేను కలుస్తాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీ బాధలన్నీ నాతో చెప్పుకోండి, నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ చేసేసి వెళ్ళిపోవడం కాదు, ఈ రోజునే ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ కూడా చేస్తున్నాం. నీకు సమయం దొరికిందనుకో వచ్చే ఇక్కడికి. నీ బాధలన్నీ చెప్పుకో. నీ బాధ మన బాధ కలిపి యేసుబాబుతో చెప్తాం. దేవునికి స్తోత్రం. గనుక 3వదిగా ఎందుకు వచ్చాడంటే బాగు చేసిన వాళ్ళందరినీ కూడా ఆయన నమ్ముకుని ఆయన దగ్గరికి వచ్చేస్తాం కదా. వచ్చేసిన వాళ్ళకి అందరికీ మరి ఈ లోకంలో ఇల్లు ఉంది. ఇగో మా పద్మ గారు చక్కని ఇల్లు ఇచ్చాడు దేవుడు. ఇల్లు కట్టింది కానీ ఇళ్ళాలు రావాలి. ఇప్పుడు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఈ ఇల్లు అయిపోయిన తర్వాత ఇంట్లోకి కూడా ఇళ్ళాలు రావాలా. ఒక్కొక్కటి క్రమం అండి. దేవునికి స్తోత్రం. గనుక ఈ ఇల్లులో మనం ఉండం, పర్మనెంట్ ఇల్లు కాదంట ఇది. పర్మనెంట్ ఇల్లు ఏదంటే పరలోకములు ఉందంట, అది సుందరం అనే బంగారం అనే ఇల్లు. ఆ ఇల్లును మనందరికి ఇవ్వడం కోసం వచ్చాడంట ఆయన. దేవుని స్తోత్రం. ఆయన వచ్చేసాడు, ఈ సువార్త చెప్పేశాడు, అనేక మందితో ప్రవశించేశాడు, వెళ్ళిపోయాడు. నీకు నాకు ఇల్లులు కడుతున్నాడంట అక్కడ. మరి ఈ శరీరానికి ఇల్లు ఉంది, సరిపోయినటువంటి ఈ బంధులో పేనం పోయినాక దీన్ని ఏమంటారు చెప్పండి. మనిషి అనరు, ఏమంటారు? ఆత్మ అంటారు. అనండి అందరు కూడా. ఆత్మ పరమాత్మను పరబ్రహ్మను గాంచడానికి వెళ్తుందంట. ఆ పరబ్రహ్ముడైనటువంటి దేవుడే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు అని గ్రంథాలన్నీ చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆ పరబ్రహ్మ అయినటువంటి దేవుడు, శిల్పకారి అయినటువంటి దేవుడు చాలా సుందరమైన. ఈ లోకంలో బంగారం లేదని బాధపడకు, నువ్వు నడుస్తున్న ఈదిలే బంగారం అంట. అక్కడ మనం ఇంటున్న ఇల్లే బంగారం అంట. హల్లెలూయా. చాలా మంది అంటారు నీ ఇల్లు బంగారం గాను అంటారు. వాళ్ళు ఏదైనా ఒక్కొక్క మంచి మాట చెప్తే నీ ఇల్లు బంగారం అవునే, ఎంత మంచి మాట చెప్పావే, తీపి మాట చెప్పావే అంటాం. అంటే అయిపోదు బంగారం. అచ్చే దేవుడి దగ్గర ఉందంట బంగారం అని ఇల్లు. గనుక మా పెదపాళ్ళు మాకు ఇక్కడ ఇస్రాయేల్ గారు ఉన్నారు, వాళ్ళ పిన్ని గారి పాపం ఆ బంగారం చేయించుకోవడానికి వచ్చేసింది ఎర్రవారం నుండి. ఆ ఎర్రవారిని బంగారం చేయించుకుని వెళ్ళేటప్పుడు తోవలో చాలా భయంకరమైన పరిస్థితి ఎదురైపోయిందండి ఆవిడకి. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను కదా, ఈ బంగారం ఈ లోకంలో కాదు మనకు బంగారం, పరలోకంలో ఉందంట. ఒరిజినల్ బంగారం, కేడిఎం కంటే ఒరిజినల్, కేడిఎంఏ ఒరిజినల్, అంతకంటే ఒరిజినల్. చూసుకోవడమే కానీ చెప్పండి వాడుకోవడానికి ఉపయోగపడదు. చాలా ఇక్కడ 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 కాదు, దేవుని సన్నిధిలో నీ కొరకు దేవుడు ఏర్పాటు ఆ ఇంట్లో నువ్వు నేను ఉండాలి అంటే మన పాపాన్ని మనం ఏం చేసాలా, కడుక్కోవాలా. ఈరోజే ఉదయం కసింకోట 8లో 3 కడుక్కున్నారు మా సంఘంలో. వారి పాపాన్ని కడుక్కున్నారు, వారి శాపాన్ని కడుక్కున్నారు. వారు 3 బాప్తిసం పొందారు. ఈ లోకము నుండి, ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంతని విడిచిపెట్టేశారు. యేసయ్యే మా కొరకు ఆ పరలోక రాజ్యం మాకు కావాలని అనుకున్నారు. గనుక దేవుడు అంత చక్కని అవకాశం దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా యేసు ప్రభు నాకు కావాలండి, ఆ రక్షకుడు నాకు కావాలండి, నేను ఆ ప్రభుని నమ్ముకుంటానండి అంటే ఒక్కసారి నీ గుండెల మీద నీ కుడి చెయ్యి వేసుకో. ఒకసారి అందరూ కూడా తలలో వంచి కళ్ళు మూస్తే చిన్న ప్రార్థన చేసి నా వాక్య సమయాన్ని ముగించేసి ఇచ్చేస్తున్నాను. అయిపోయింది వాక్యము. దయచేసి దేవుని బిడ్డలారా, యేసయ్యా చెప్పండి అందరు కూడా, యేసయ్యా నా పాపాన్ని తీసివేయడానికి వచ్చావంట, నా రోగాల్ని స్వస్థపరచడానికి వచ్చావంట, నాకు పరలోక రాజ్యంలో ఒక నివాసం ఇవ్వడానికి వచ్చావంట. దేవ ఇప్పుడు వరకు ఈ సత్యం నాకు తెలియదు, ఈరోజు తెలుసుకున్నాను, నీ సన్నిధికి రావాలి, ఇంకా నిన్ను గురించి అనేకమైన విషయాలు నేను వినాలి ప్రభు. అటువంటి కృపను నాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.